తెలంగాణలో ఎన్నికలు ముగిసిన నాటి నుండి గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ నియామకం నేడు రేపు అంటూ చాలా రోజులుగా కొనసాగుతోంది. దీంతో ఈ టాపిక్ కి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తును ముమ్మరం చేసిందని, ఇక ప్రకటనే తరువాయి అని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ అదెందుకో ఆ వ్యవహారమే ఓ కొలిక్కి రావటం లేదు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ మేరకు నూతన పీసీసీ చీఫ్ నియామకం జరుగుతుందో లేదో చూడాలి. నేడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ భేటీ అవనున్నారు. మరోవైపు ముఖ్యంగా సోనియా గాంధీని కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ, ఏఐసీసీలో తెలంగాణ నేతల ప్రాతినిధ్యం తదితర అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ చర్చించనున్నట్టు సమాచారం. మరోవైపు శుక్రవారం తెల్లవారుజామునే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరారు. ఇక అధిష్టానంతో భేటీలో రేవంత్, బట్టీలతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సైతం పాల్గొనే అవకాశం ఉంది. ఉత్తమ్, మున్షిలు గురువారం రేవంత్ తో పాటే ఢిల్లీకి వెళ్లారు. సోనియా, రాహుల్ తెలంగాణ టూర్ పై సైతం ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే కేబినెట్ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. తాజాగా మంత్రి మండలిలోకి మరో 4గురిని తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవులను ఆశిస్తున్న వారి లిస్ట్ అయితే పెద్దగానే ఉంది. మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బాలునాయక్ తదితరులున్నారు. వీరిలో ఎవరికి అదృష్టం కలిసి రానుందో చూడాలి. ఇక పీసీసీ విషయానికి వస్తే పీసీసీ చీఫ్ రేస్ లోకి కొత్త పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించడం జరిగిందని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలని ఐసీసీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో పేరుతో షార్ట్ లిస్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ లేదా విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్, బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి లేదా మహేష్ కుమార్ గౌడ్ల పేర్లు పీసీసీ చీఫ్ రేస్ లోకి వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాల టాక్. మరి వీరిలో ఎవరికి పదవి, పీసీసీ పగ్గాలు దక్కుతుందో చూడాలి. రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉండటంతో దాదాపుగా నేడు అధిష్టానం టీపీసీసీ ఎంపిక తేల్చేస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. మరి రేవంత్ మద్దతు అయితే అద్దంకి దయాకర్ కి ఇవ్వాలని ఏఐసీసీ దగ్గర ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతుందో చూద్దాం. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.